నమస్కారం ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ప్రజల ఒపీనియన్ న్యూస్ ఛానల్. అందరికి తెలిసిన విషయమే అండి. సీఎం రేవంత్ రెడ్డి గారు 5,800 కోట్లు పెట్టి మూసీ నది రివర్ ప్రాజెక్ట్ అంటే ఒక బాపు ఘాట్ని నిర్మించిద్దామని చెప్పేసి ఆల్రెడీ ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. సో ఈ బాపు ఘాట్ని నిర్మించడానికి దాదాపు 5,800 కోట్లు ఖర్చు అవుతుంది. సో ఏ బ్యాంకు కూడా ముందుకు రాకపోతే 4,100 కోట్లతోని ఏడీబీ బ్యాంక్ అనేది ఆమోదం చెప్పింది. ఆల్రెడీ మేము ఇస్తామని చెప్పేసి ముందుకు వచ్చింది. సో మొదటి దశ పనులు అనేవి మళ్ళీ వచ్చే మార్చ్లో మేబీ స్టార్ట్ అవ్వచ్చు నాకు తెలిసి. కానీ 300 అడుగుల ఎత్తులో ఒక గాంధీ స్టాట్యూని నిర్మించడానికి ఎన్ని ఎకరాలు కావాలి తెలుసా? 300 ఎకరాలు కావాలి నార్మల్గా అయితే. నడిబొడ్డున హైదరాబాద్ నడిబొడ్డున ఒక బాపు గారిని నిర్మించడానికి ఒక 300 ఎకరాల స్థలాన్ని ఖాళీ చేయాల్సి ఉంటుంది. అంటే చుట్టుపక్కల ఉన్న అపార్ట్మెంట్స్, హౌజెస్, ప్లాట్స్, తర్వాత ఎంతోమంది జనాలు దాదాపు 20 నుంచి 25 సంవత్సరాల నుంచి అక్కడ స్టే చేస్తున్నారు. అలాంటి వాళ్ళని ఉన్న పలంగా వాళ్ళని తరిమేయడము, స్థలాన్ని ఖాళీ చేయాలంటే వాళ్ళు ఎలా చేస్తారు పాపం. కొంతమంది అయితే ఆవాసం లేక కొంతమంది గుడిసెల్లో కూడా జీవిస్తున్నారు. ఉన్న రుణాలు ఖాళీ చేయండి. మీరు ఇచ్చిన హామీలు అనేవి ఇప్పుడు అన్ని నెరవేర్చండి. ప్రజలు గాంధీ స్టాట్యూ కట్టిస్తేనే మేము మీకు ఓటేస్తామని చెప్పేసి ఎక్కడ చెప్పలేదు కదా. ఉన్న కష్టాలను తీర్చండి, ఉన్న అప్పుని తీర్చండి. గవర్నమెంట్ మీద ఇప్పుడు ఏదైతే మీకు అంత ఇబ్బంది ఉందో, ఆ ఒత్తిడి ఉందో అది తగ్గించండి. ఇంకొక 4,100 అప్పు తీసుకొని వచ్చి మళ్ళీ ఆ భారాన్ని ప్రజల మీద వేస్తున్నారు కదా. చాలామంది జనాలు అయితే వాళ్ళ ఆర్తనాదాలు అయితే వింటున్నామండి. చాలామంది ప్రజలు, ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలు, అపార్ట్మెంట్స్లో 20 నుంచి 40 సంవత్సరాల నుంచి ఈ ఏరియాలో ఉంటున్నాము. ఉన్న పలంగా ఈ ప్రాజెక్ట్ వల్ల మేము నిరాశ్రులు అవుతాము, మాకు ఇల్లునిచ్చేది ఎవరు? ఒకప్పుడేమో బఫర్ జోన్లో లేదని అనుమతి ఇచ్చారు, ఇప్పుడేమో బఫర్ జోన్లో ఉంది, మీరు అందరూ ఖాళీ చేయాలంటే మేము ఉన్న పలంగా ఎక్కడికి వెళ్ళాలి? దాదాపు ఒక 500 కుటుంబాలు అనేవి నడి రోడ్డుకు వస్తాయి ఇదొక్క ప్రాజెక్ట్ వల్ల. నేను గవర్నమెంట్ని తప్పు పట్టట్లేదు, బట్ ఒకసారి ప్రాక్టికల్గా ఆలోచించండి. అంత అమౌంట్ పెట్టి గాంధీ విగ్రహం కట్టించడం అంటే ఆ 300 ఎకరాలని ఆక్రమించడానికా, లేకపోతే గవర్నమెంట్ పేరున అంత స్థలాన్ని మీరు ఖాళీ చేస్తే ప్రజలందరూ ఎక్కడికి వెళ్ళాలి? సరే, ప్రజలందరూ అక్కడికి వెళ్ళినా కూడా ఒక లాకింగ్ పీరియడ్ ఇవ్వాలి కదా. 1 year వరకు ఇట్లా ఖాళీ చేయండి. వాళ్ళకి ఏమైనా ఒక హామీ ఇవ్వాలి కదా. ఒక షెల్టర్ అనేది క్రియేట్ చేయాలి. దానివల్ల ఎవరికి ఉపయోగం అండి? ప్రాక్టికల్గా మనం ఎందుకంటే ప్రజల తరఫున మాట్లాడుతున్నాను నేను, ఏ ఛానల్కే కానీ ఆపోజిట్ అయితే కాదు. దానివల్ల ఎవరికండి ప్రయోజనం చెప్పండి? ఎక్స్ట్రా అప్పు తీసుకొని రావాలి, అప్పు తీసుకొని వచ్చి మళ్ళీ ఒక విగ్రహాన్ని క్రియేట్ చేయాలి, ఆ 300 ఎకరాలను విస్తీర్ణం చేయించాలి. మళ్ళీ అది ఆ ఒత్తిడి, ఆ భారం అనేది మళ్ళీ ఖచ్చితంగా ప్రజల మీద పడుతుంది. బస్ ఛార్జీలు పెంచడమో, లేకపోతే పెట్రోల్ రేట్లు పెంచడమో, లేకపోతే ఏదైనా ఒక రూపంలో ఖచ్చితంగా మనకు భారం అవుతుంది అది. ఎందుకంటే తెచ్చిన అప్పు తీర్పాలంటే అది ఏ రూపంలో తీరుతారు? మళ్ళీ ప్రజల సొమ్మే కావాలి. ఒకసారి ఆలోచించండి మీరు కూడా ప్రజలారా. అంటే ఈ నిర్ణయం కరెక్టేనా కాదా మీరు ఖచ్చితంగా కమెంట్ చేయండి. చూస్తేనే షాకింగ్ ఉందండి బాబు. 5,800 పెట్టి 5,800 కోట్లు పెట్టి విగ్రహాన్ని కట్టించడం ఏంటండి బాబు? చాలామంది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇంకా అవ్వలేదు, అది రిలీజ్ చేయండి. కొన్ని పోస్టులు అనేవి చాలా పెండింగ్లో ఉన్నాయి. గవర్నమెంట్ పోస్టులకు చాలామంది కష్టపడుతున్నారు, అవి రిలీజ్ చేయండి. ఆ పోస్టులు రిలీజ్ చేసి మీరు గవర్నమెంట్ సెక్టార్లో పరీక్షలు నిర్ణయించండి. ఎంతోమంది కష్టపడుతున్నారు బయట యూత్, గవర్నమెంట్ జాబ్ అని చెప్పేసి. అవి రిలీజ్ చేయండి, ఇంకా హ్యాపీ ఫీల్ అవుతారు కదా. రైతులకు సంబంధించి కొన్ని పెండింగ్లో ఉన్నాయి, తర్వాత పోస్టులు కొన్ని పెండింగ్ ఉన్నాయి. యూత్ ఎంతోమంది గ్రాడ్యుయేట్స్ అయ్యి బయటకు వచ్చి జాబ్ల కోసం కుక్కలా తిరుగుతున్నారు రోడ్ల మీద. అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయండి. లేదు, జస్ట్ ఇప్పుడు గాంధీ బొమ్మ, సరే బాపు గారిని నిర్మించాలనుకుంటున్నారు, ఓకే, అక్కడ వరకు ఓకే. బట్ అంత ఎత్తులో, అంటే అంత ఖర్చుతో కట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఖచ్చితంగా ప్రజల సొమ్ముతోనే కదా ఇదంతా. పెట్రోల్ రేట్లు పెంచడం, మెట్రో బస్ ఛార్జీలు పెంచడము, అన్ని సదుపాయాలు ఇస్తూ మళ్ళీ పైనుంచి మనకు భారం అనేది పడుతుందండి. కొంచెం ఆలోచించండి. నాకైతే కరెక్ట్ అనిపించట్లేదు. అంటే ఒక 500 కుటుంబాలని రోడ్డుపై ఈడ్చి స్టాట్యూ కట్టడం అనేది నాకైతే కరెక్ట్ అనిపించట్లేదు. వాళ్ళకి ఏదైనా ఒక హామీ ఇచ్చి
వాళ్ళకంటూ ఒక షెల్టర్ అనేది క్రియేట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి నా ఒపీనియను. సో ఈ మూసీ నది రివర్ ప్రాజెక్ట్కి ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు? 5,800 కోట్లు పెట్టి అది కరెక్ట్ అనిపిస్తుందా? మీరు ఖచ్చితంగా అయితే కమెంట్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ అయితే మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.